ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyanveshakula Vrindam, Foundations of Esoteric Philosophy,
నిగూఢ తత్వశాస్త్ర మూలం. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 52వ పాఠము 25/7/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములను ఉడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషను అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రైన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియాసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన పూర్తిగా అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుతూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ విజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లవాట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన E.M.T.H. హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ H.P. Blavatsky అను పేరుతో గ్రంథముగా
కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ రాసి బ్లావెట్స్ కి ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశం అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానము అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనం చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుతుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందం వలె చెవియొగ్గి వినుచున్నారు. అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం రూపము జీవము అని రెండు విభాగాలుగా మనం చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కానీ అణువును చూసినా, ఒక వస్తువుని చూసినా, మానవుని చూసినా, ఒక గ్రహాన్ని, సూర్యుడిని, నక్షత్రాలని ఏది చూసినా కానీ రెండు విభాగాలతో కూడుకుని ఉన్నది అని మనం అనుకోవటం జరిగింది. రూపము మనకి బాహ్యంగా కనిపిస్తున్నది, మన పంచేంద్రియాలకు అందుతున్నది, మనకి తెలుస్తున్నది. ఏదైనా కానీ అది రూపముగా చెప్పుకుంటాం. ఎందుకంటే తనంతట తను కదలలేదు. దాన్ని కదిలించేది జీవము లేక చైతన్యము, ప్రజ్ఞ లాగా చెప్పుకున్నాం. రెండు విభాగాలుగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకి ఆ వన్ రియాలిటీ ఏదైతే ఉందో, ఆ పరమాత్మ తత్వం, పరబ్రహ్మ తత్వం, ఆయన యొక్క రెండు ఆస్పెక్ట్స్ గా, రెండు ముఖాలు అన్నట్టుగా ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ రెండుగా విభాగించబడింది. అక్కడే ఆ రెండు ఇంకా అట్లాగా దిగువకు వచ్చేసింది. స్థూలానికి వచ్చేటప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. దానివల్ల మనకు రెండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకటి నుంచే ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ఆ పరమ పురుషుడు, విరాట్ పురుషుడు అని మనం ఏదైతే అనుకున్నామో, అలాగే ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, మూల ప్రకృతి, పురుషుడు, వీరిద్దరి యొక్క సంయోగం. వీరిద్దరి సంయోగం చేయడం కోసం అపోహత్ అనేది రాజస శక్తి, పరబ్రహ్మ యొక్క రాజస శక్తి, వీరిద్దరిని కలుపుతూ ఈ విధంగా ఈ సృష్టి మొత్తం ఈ స్థూలానికి తీగి వచ్చింది. ఒకటే అనేకం ఎలాగైంది అనే దాంట్లో ఈ పద్ధతిలో ఇలాగా కింద. కాబట్టి ఏది చూసినా కానీ మనం రెండు అనుకుంటున్నాం. కానీ రూపము కూడా ఎవరిది? ఈ చైతన్యందే. చైతన్యమే రూపముగా ఉంటూ రూపాన్ని నడుపుతూ ఉంది. చైతన్యం కాకుండా ఇంకొకటి ఉండటానికి అవకాశం లేదు. అయితే రూపంగా ఉంటూ టెంపరీగా ఆ రూపాలు మనకి పుడుతున్నాయి, నశిస్తున్నాయి, అంతరించిపోతున్నాయి. రూపాలన్నీ కూడా దానికి ప్రారంభం ఉంది, అంతరించిపోవటం ఉన్నది, అంతం ఉంది వాటికి. కానీ దాన్ని నడుపుతున్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో అది నిరంతరముగా శాశ్వతంగా ఉంటూ ఉన్నది. ఇప్పుడు దీన్ని చూసే ఈ రూపం వాళ్ళుండి రేపు కనుమరుగవుతుంది కాబట్టి ఇదంతా మిథ్య అని, ఇదంతా భ్రమ అని, సృష్టి అంతా భ్రమతో కూడుకున్నది అని, ఇట్లాగా మనం ఆధ్యాత్మికవేత్తలు దాన్ని తోసేసి అసలైన ఆ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని పట్టుకుందాం అన్నట్టుగా ఆలోచన. ఇటు భౌతికవాదులు అసలు ఆ చైతన్యం ఉందో లేదో మనకు అనవసరం, మనకు రూపం కనిపిస్తున్నది, ఇదే శాశ్వతం, ఇదే మనకి ఈ భౌతిక విషయాలే, ఈ భౌతిక రూపమే, ఈ భౌతిక జగత్తే మనకి నిజంగా ఉన్నది, కాబట్టి ఇదే నిజము అన్నట్టుగా భౌతికవాదులు దీని మీద ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు అట్లా ఈ రెండుగా ఉందన్నమాట.
అసలు ఉన్న వాస్తవం ఏంటి? రూపము ఇవాళ నుండి రేపు కనుమరుగవుతున్నప్పటికీ రూపంగా ఉన్నది కూడా చైతన్యమే అన్న భావనతో ఇది ఒక క్రమ పద్ధతిలో ఒక ప్రణాళిక ప్రకారము క్రమ వికాసం కోసం ఈ రూపాలు వస్తూ ఉన్నాయి. లా ఆఫ్ ఎవల్యూషన్ సృష్టిలో ధర్మంలో ఒకటైన లా ఆఫ్ ఎవల్యూషన్ పరిణామ ధర్మం. ఆ పరిణామ ధర్మాన్ని అనుసరించి పరిణమిస్తూ ఇప్పుడు ఆయన యొక్క సంకల్పం వల్ల ఏమైంది? స్థూలానికి రావాల్సిన అవసరం ఏర్పడింది. తాను పెక్కులు కావాలి అని కదా ఆయన సంకల్పం. ఒకడు అనేకం అవ్వాలి అంటే స్థూలానికి రావాలి, స్థూల జగత్తుకి రావాలి, ఆ స్థితి మారాలి. స్థితి మారాలి అంటే రూపాలు రావాలి. అలాగా కాబట్టి ఆ సంకల్పానికి అనుగుణంగానే రూపాలు వచ్చినాయి. అంతే తప్పితే రూపాలు విడిగా ఎక్కడి నుంచో రాలేదు. అంటే రూపం కూడా ఆయన నుంచి, ఆయన ముఖం నుంచి వెలువడింది, ఆయన నుంచే వెలువడింది. కాబట్టి రూపం కూడా ఇప్పుడు మనకు కనబడేది ఏదైనా కానీ అదంతా రూపము జీవము అని మనం రెండుగా విభజించుకున్నప్పటికీ రూపం కూడా చైతన్యానికి సంబంధించిందే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సమస్తము ఆయనతో నిండి ఉంది. ఎందుకని? ఆయనలో ఉన్నాం కాబట్టి. ఆ పరబ్రహ్మ తత్వంలో ఎవరైతే వన్ రియాలిటీ అని చెప్పుకుంటున్నామో, ఒకే ఒక్కడు ఉన్నాడు అని వన్ ఫండమెంటల్ గా ఏదైతే చెప్పుకుంటున్నామో దాంట్లోనే ఇదంతా జరుగుతుంది కాబట్టి అది రూపం ఉన్నా నాశనమైన అక్కడికక్కడే మళ్ళీ అక్కడి నుంచే ఉద్భవిస్తుంది, మళ్ళీ అక్కడి నుంచే నాశనం అవుతుంది. కాబట్టి చైతన్యం కాకుండా అన్నది లేదు, సమస్తము చైతన్యంతో నిండి ఉన్నది అన్న అవగాహన మనకు తీసుకురావడం కోసం ఈ సీక్రెట్ డాక్టర్ మనకు అందజేశారు. పురాణాలు, ఉపనిషత్తులు, వేదము ఏ భావాన్ని మనకు అందజేయడం కోసం వచ్చినాయి. అలాగే పవిత్ర గ్రంథాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతులకి సంబంధించిన పవిత్ర గ్రంథాలు కూడా ఇదే విషయాన్ని మనకు అందజేయడానికి వచ్చినాయి. అయితే వాటి పొడుపు కథల రూపంలో ఉండటంతో వాటిని అర్థం చేసుకోవడంలో కొంత పొరపాటు పడటంతో ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణులు వచ్చినాయి. మనం నెంబర్డ్ స్టేట్మెంట్స్ అంటే 7 స్టాంజర్స్ పూర్తిగా వివరించిన తర్వాత సమ్మింగ్ అప్గా అంటే సూక్ష్మంగా సంక్షిప్తంగా సంగ్రహంగా ఆ 7 స్టాంజర్స్ లో అంటే బ్రహ్మాండోత్పత్తి క్రమాన్ని వివరిస్తుంది. 2 భాగాలు చేశారు కదా దీన్ని, బ్రహ్మాండోత్పత్తి క్రమము, తర్వాత మానవోత్పత్తి క్రమం, కాస్మోజెనసిస్, యాంథ్రోపోజెనసిస్. మానవ ఆవిర్భావము, అక్కడ పైన అది బ్రహ్మాండోత్పత్తి క్రమం, బ్రహ్మాండ ఆవిర్భావం, బ్రహ్మాండము ఇక్కడ పిండాండము అన్నట్టుగా 2 భాగాలుగా చేసి బ్రహ్మాండం ఎలాగ ముందు వచ్చింది, దాంట్లో ఈ పిండాండం ఎలాగా ఇది బయటకు వచ్చింది అన్నట్టుగా 2 విడివిడిగా ఇచ్చారు మనకు. ఇప్పుడు బ్రహ్మాండోత్పత్తికి సంబంధించి 7 స్టాంజర్స్ ఆ బుక్ ఆఫ్ ధ్యాన్ లో నుంచి తీసుకుని ఆ 7 శ్లోకాలకి మనకు వివరణ ఇచ్చారు. అదంతా అయిపోయిన తర్వాత ఆ మొత్తంలో ఏముందో ఆ మొత్తాన్ని ఏ దృక్పథంతో చూడాలో, మనం ఎలాగా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో అవి 6 నెంబర్డ్ స్టేట్మెంట్స్ గా, 6 నెంబర్డ్ ఐటమ్స్ గా మనకి సమ్మింగ్ అప్ అనే దాంట్లో ఇచ్చారు. వాటిలో మనం 5 ఐటమ్స్ మనం తెలుసుకోవటం జరిగింది. ఇప్పుడు 6వ ఐటంలోకి రాబోతున్నాం. ఇంకా 5వ ఐటంలో ఏం చెప్పాం ఒకసారి గుర్తు చేసుకుంటాం. ఈ జగత్తులో సృష్టి ఎన్నో అంతర్వులలో ప్రవర్తిల్లుతున్న జీవరాశులన్నింటికి దేనికి తగినంత ప్రజ్ఞ దానికి ఉంటూ ఉంది. ప్రతిదీ ప్రజ్ఞతో నిండి ఉన్నది. కాకపోతే అది దాని యొక్క మెలకువ ఎంత మేరకు అనేది దాని యొక్క అభివృద్ధి మీద ఆధారపడుతూ ఉంది. పూర్తిగా చైతన్యంలో ఉండడం, పూర్తిగా నిద్రాణ స్థితిలో ఉండడం, క్రమక్రమంగా మేలుకుంటూ మానవుడికి వచ్చినప్పటికల్లా ఇంకా ఎక్కువ భాగం మేలుకుంటూ అక్కడి నుంచి దివ్య మానవుడుగా, దేవతలుగా ఇట్లా వెళ్లే కొంది మరింతగా మేలుకుంటూ
పరిపూర్ణుడుగా మారేదాకా అలాగా మేల్కొంటూ జరుగుతూ ఉంటుంది. మానవ దృష్టికి చైతన్యం లేనిదిగా అగుపించే ఖనిజాదుల్లో చైతన్యం లేదనుకోకూడదు. అట్లాగే ఏ ఏ అంతస్తుల్లో ఉండే వస్తువులు ఆయా అంతస్తుకు తగిన చైతన్యం కలిగి ఉన్నాయి. సృష్టిలో నిర్జీవ పదార్థం అంటూ ఏదీ లేదు. మరి అన్ని చైతన్యంతో నిండిపోయి ఉంది కాబట్టి, ప్రజ్ఞ ఉంది కాబట్టి ఇంకా నిర్జీవ పదార్థం అనేది లేదు. బాహ్య దృష్టికి ప్రాణం లేనివిగా అగుపించిన వానిలో చైతన్యం సూక్ష్మంగా అంతర్లీనమై ఉంది. అంటే మన దృక్పథం వీటి ద్వారా ఇది అవునా కాదా మనం తేల్చుకోవటం. వీళ్ళు చెప్పారు కాబట్టి మనం అంతకుముందు నిర్జీవ పదార్థం ఉంది అనుకున్నాం. జీవము, నిర్జీవము బయాలజీలో ఏదైతే మనకు బోధించారో, బయాలజికల్ సైన్స్ లో నిర్జీవము, జీవము 2 రకాలు ఉన్నాయి. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అన్నట్టుగా. అట్లాగే మన భావం కూడా నిర్జీవం అనేది ఉంది, జీవం అనేది ఉంది అన్నట్టుగా భావన ఉంది. రాళ్ళు ఇవన్నీ కదలిక లేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ దాంట్లో జీవం లేదు అనే భావంలో మనం ఉన్నాం. కానీ ఇప్పుడు మన ముందుకి ఈ విషయం తీసుకొచ్చారు. సృష్టిలో నిర్జీవ పదార్థం అంటూ ఏదీ లేదు. బాహ్య దృష్టికి ప్రాణం లేనివిగా అగుపించిన వానిలో చైతన్యం సూక్ష్మంగా అంతర్లీనమై ఉంది. ఇది మనం ఆలోచించాలి. దీనికి ఎంతవరకు కరెక్ట్ ఇది అని అన్నట్టు మనం ఆలోచిస్తే తేలిగ్గా తెలిసిపోతుంది. ఆధ్యాత్మ దృష్టికి చైతన్యం లేనిదంటూ ఏ వస్తువు లేదు. ఆధ్యాత్మిక విద్యా కోవిదులు అంతరదృష్టితో ఉపాధిలో గుప్తంగా ఉండే చైతన్యాన్ని గుర్తించగలరు. ఇంద్రియాలకు గోచరమైనదే నిజము అనేవారు కొందరున్నారు. వారికి బాహ్య దృష్టే కానీ అంతరదృష్టి లేదు. కానీ తత్వవేత్తల దృష్టికి కనబడే దానికన్నా కనబడనిదే పరమ సత్యముగా గోచరిస్తుంది. మరి వీళ్ళకి ఎందుకని అంతర్దృష్టి లేకుండా పోయింది? మరి కొంతమందికి ఉండడం, కొంతమందికి బాహ్య దృష్టి, కొంతమందికి బాహ్య దృష్టితో పాటు అంతర్దృష్టి కూడా ఉండడం. ఈ తేడా ఎక్కడ వస్తూ ఉంది మరి అంటే వాళ్ళు ఇంకా అభివృద్ధిలో ముందుకు రావాల్సిన స్థితిలో ఉన్న వాళ్ళు అన్నమాట. వాళ్ళ యొక్క ప్రజ్ఞా వికాసము ఆ మేరకు వికసించి ఉంది, ఆ మేరకు అభివృద్ధి చెంది ఉంది. ఆ మేరకే వాళ్ళ యొక్క ఆలోచన ఉండడం వల్ల ఇప్పుడు మనకి తల్లి గర్భంలో మనం ఎలాగున్నాం? మన చుట్టూ ఏముంది? ఉమ్మ నీటితో నిండినటువంటి సంచి. తల్లి గర్భానికి మనకి మధ్యన అడ్డుగా ఏముంది? ఆ ఉమ్మ నీటితో ఉన్నటువంటి సంచి. అలాగే కాబోయే కోడి పిల్ల దానికి బయట ప్రపంచానికి డెప్ప అడ్డంగా ఉంది. కోడిగుడ్డు డెప్ప అడ్డంగా ఉంది. అందువల్ల మనకేం కనిపిస్తుంది? ఆ డెప్ప అడ్డంగా ఉండటం వల్ల ఆ డెప్ప వరకే మనం చూడగలం. అలాగే ఉమ్మనీటి సంచి అడ్డం ఉండటం వల్ల అంతవరకే మనం చూడగలం. ఇట్లాగా మన ప్రజ్ఞ ఎంతవరకు వికాసం చెంది ఉంటుందో అంతవరకే మనం గ్రహించగలం. కాబట్టి ఆ మేరకు భౌతికవాదులు ఏమంటారంటే అంతమంతా ముందుకు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి అంతవరకు చూస్తే వాళ్ళకి అక్కడికి అడ్డుపాటు ఉన్నట్టుంది వాళ్ళకి. అందుకని ఈ బాహ్య దృష్టితో చూసినప్పుడు అంతర్దృష్టి లేకపోవడం వల్ల దాంట్లో ఉన్నటువంటి చైతన్యం వారి గమనికలోకి రావడం. అందుకని ఇంద్రియాలకు గోచరమైనది నిజం అనేవారు కొందరున్నారు. వారికి బాహ్య దృష్టే కానీ అంతర్దృష్టి లేదు. కానీ తత్వవేత్తల దృష్టికి కనబడే దానికన్నా కనబడనిదే పరమ సత్యముగా గోచరిస్తుంది. పరమ సత్యముగా గోచరిస్తుందంటే కనబడేది సత్యం కాదు అని కాదు అక్కడ మనం అర్థం చేసుకోవడం. కనబడేది కూడా సత్యమే. సత్యం కాకుండా ఇంకోటి ఉండడానికి అవకాశం లేదు. కాకపోతే మనకేంటంటే ఈ స్థితి భేదం చేత మనకి లా ఆఫ్ ఎవల్యూషన్ లో పరిణామ ధర్మంగా మనకి స్థూల జగత్తుకి రావడానికి, స్థూల జగత్తు నుంచి మరలా వికాసం చెందుతూ వన్నెస్ లోకి వెళ్ళడానికి
వన్నెస్ నుంచి అనేకత్వానికి, స్థూలానికి రావడానికి ఇట్లా జరుగుతూ ఉన్నది. ఈ జరగటంలో ఇట్లా రూపాలు అవసరమైనవి. రూపాల ద్వారానే ఇదంతా కూడా మనం అనేకత్వానికి రావడం, అనేకత్వం నుంచి మరలా ఏకత్వానికి వెళ్ళడం, ఇదంతా జరగటానికి ఈ రూపం అవసరమైంది. ఒక్క చైతన్యమే ఉంటే ఇంకా అనేకత్వం నుంచి ఏకత్వం ఇవన్నీ అక్కర్లేదు కదా. ఒక చైతన్యమే ఉంటే ఇంకా ఏకత్వమే, ఇంకా ప్రత్యేకంగా అనేకత్వం ఎక్కడి నుంచి వస్తుంది మనకు? అవకాశం లేదు. అనేకత్వం రావాలంటే రూపం కూడా దానికి తోడ్పడాలి. అందులో రూపం కూడా దేనికోసము? ఈ అనేకత్వంకి రావడం కోసం. అది చైతన్యంలో నుంచే ఒక భాగంగా బయటకు వచ్చింది. కాబట్టి మనం ఉన్నదంతా చైతన్యమే. రూపం ఇప్పుడు కనబడి తరువాత నశించేటప్పటికి అయినప్పటికీ, ఈ రోజుండి రేపు కనుమరుగయ్యే రూపాలు ఉన్నప్పటికీ, రూపాలు ఈ రోజు జన్మించి, ఈ రోజు పుట్టి, రేపు నశించిపోతున్నప్పటికీ అన్ని కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఆ చోట్లోకి వెళ్ళిపోతున్నాయి. మరలా ఆ చోట్ల నుంచే అవసరమైనప్పుడు మరలా రూపు కట్టుకుంటున్నాయి. ఆ చైతన్యంలోకే వెళ్ళిపోతూ ఉంది. ఆ చైతన్యం నుంచే మరలా రూపు కట్టుకోవడానికి బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఈ మాదిరిగా మనం అర్థం చేసుకుంటాం. ఉన్నదంతా చైతన్యమే. రూపము, జీవము అని మనం 2 విభాగాలు చేసుకున్నప్పటికీ, రూపము ఎప్పటికప్పుడు మార్పులకి గురి అవుతూ ఉన్నది. ఎందుకంటే ఈ అభివృద్ధి అంతా దేని ద్వారా జరుగుతుంది? రూపము ద్వారా జరుగుతుంది. ప్రజ్ఞ అలాగే ఉంటుంది. ప్రజ్ఞ చైతన్యంలో మార్పు ఏం లేదు. కాకపోతే మనకి సూర్యోదయానికి ముందే చీకటి ఉంది. సూర్యుడు ఉదయించేటప్పటికి కొంచెం వెలుగు వచ్చింది. ఇంకొంచెం సూర్యుడు పైకి వచ్చేటప్పటికల్లా కొద్దిగా వెలుగు. అట్లాగా మరి అంతకుముందు కనబడనది ఇప్పుడు కనబడుతూ ఉన్నది. ఇది మరి సూర్యుడేమో నిజము, ఎప్పుడు ఎల్లప్పుడు ఉండేవాడు. ఈ చీకటి వెలుగు ఇప్పుడుండి రేపు కనుమరుగయ్యేది అంటే ఇది కూడా ఆయనే కదా. ఆయన కనబడకుండా ఉంటే చీకటి ఉంటుంది, లేకపోతే వెలుగు ఉంటుంది. ఆయన ఉంటే వెలుగు ఉంటుంది. కాబట్టి చీకటి వెలుగు ఎట్లాగైతే కొద్దిసేపు చీకటి ఉండి కొద్దిసేపు వెలుగుగా మారుతుందో, వెలుగు చీకటిగా మారుతుందో, రాత్రి పగలుగా మారుతుందో, పగలు రాత్రిగా మారుతుందో, మొత్తం కూడా చైతన్యంతో నిండి ఉన్నదే. మనం ఆ వన్ రియాలిటీ ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా ఉన్నది. ప్రతి అణువణువులో కూడా ఉన్నది. సమస్త ముందు అదే ఉన్నది. అది గుర్తుపెట్టుకున్న మనం ఇక స్థూల జగత్తుకు వచ్చాం. స్థూల జగత్ అనేటప్పటికల్లా అనేక రకాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనం. ఇన్ని ఉన్నప్పటికీ ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ చోటులోనే ఉన్నాయి. చోటంతా ఎవరు? విశ్వపురుషుడు, విరాట్ పురుషుడు. విరాట్ పురుషుడు యొక్క దేహం. ఆ దేహం ఆయన యొక్క దేహంలోనే, ఆయనలోనే విశ్వం జరుగుతూ ఉన్నది. ఇది మనం బాగా గుర్తు పెట్టుకుని ఆ దృక్పథం, ఆ ఆలోచనతో మనం వీటన్నిటిని చూస్తూ ఉండాలి. అది అంతర్దృష్టి అంటే అది. లేకపోతే అవుతుంది బాహ్య దృష్టి వరకే ఉంటుంది. అంతర్దృష్టికి వెళ్ళేటప్పటికల్లా బాహ్యము అంతరము 2 కలిసిపోయి ఒకటి ఉన్నది, ఒకటే చైతన్యం అని. మనం అంతర్దృష్టికి వెళ్ళిపోతే బాహ్య దృష్టిది ఇంకా తీసేయటం కాదు. బాహ్య దృష్టి వరకు ఉంటేనేమో అంతర్దృష్టిని తీసేస్తున్నాం. అంతర్దృష్టికి వెళితేనేమో బాహ్య దృష్టిని తీసేస్తున్నాం. ఇది వాళ్ళు ఉండి రేపు వెళ్ళిపోతుందండి, ఇది నశించేది కాబట్టి చైతన్యం కాదు, తీసేయండి. కాదు అలాగా. ఎక్కడి నుంచి వస్తుంది? చైతన్యం కాకుండా, ఈ చోటుకి సంబంధం లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది అది నశించేది? అంతా టెంపరీగానే ఉంటుంది తప్పితే తాత్కాలికంగా. మనకి ఒక దాంట్లోకి వెళ్ళిపోయి కలిసిపోతూ ఉన్నది. మరలా బయటకు వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. అంతకంటే ఇంక వేరే ఏమీ లేదు. కాబట్టి మనం బాహ్య దృష్టి, అంతర్దృష్టి అలా ఉన్నప్పుడు ఏంటి? బాహ్య దృష్టి ఉన్న వాళ్ళకి అంతరంగంగా ఉన్నటువంటి ఆ చైతన్యం కనపడటం లేదు.
బయట మనకి పంచేంద్రియాలకు అందేవే నిజమని ఇక్కడతోనే కూర్చుంటారు. అంతర్దృష్టి ఉన్న వాళ్ళకి ఈ బాహ్య దృష్టి, ఆ చైతన్యం కనిపిస్తున్న వాళ్ళకి చైతన్యాన్ని ఫీల్ అవుతున్నారు, అనుభూతి చెందుతున్నారు, అంతవరకు బాగుంది. కానీ బాహ్యానికి సంబంధించిన విషయాలు తీసేయండి అంటారు. అట్లా కాదు. బాహ్యము, అంతరము, జీవము, రూపము రెండు కూడా ఎవరికి సంబంధించింది? ఆ ఒకే ఒక వన్ రియాలిటీ ఏది ఉందో వాడికి సంబంధించింది. వాడిలోనే మొత్తం జరుగుతున్నది ఈ నాటకం అంతా అన్నది మనం గుర్తుపెట్టుకోవాలంట. ఆ భావనతో ముందుకు కదలాలి మనం. అప్పుడు ఇంకా ఎక్కడ మనకి గజిబిజి కానీ గందరగోళం కానీ ఏమాత్రం, ఇదంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం, ఒక క్రమ పద్ధతిలో ఏ సన్నివేశాన్ని చూసినా, ఏ సంఘటన చూసినా ఇట్లా ఉందేంటి అన్నది రాదు మనకి. ఇలాగే ఉంటుంది, అలా ఉంటేనే ముందుకు వెళ్ళటానికి వీలవుతుంది అన్న అవగాహన మనకు వస్తుంది. దేన్ని కూడా నెగిటివ్ గా చూడమే కాదు, అన్ని పాజిటివ్ గానే చూస్తుంది. ఇది అవసరం, ఇది అవసరం. అక్కడ చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయి అని అంటే అక్కడికి అది అవసరం. కానీ అట్లాగని మనం చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ పద్ధతిలో మనం 5వ ఐటమ్ ని మనం చూసాం. ఇప్పుడు 6వ ఐటంలోకి ఈరోజు వద్దాం. 6వ ఐటంలోకి వచ్చేటప్పటికల్లా ఏంటనమాట, ఈ సృష్టి మొత్తం పూర్తిగా స్థూలానికి వచ్చేసి ఇక మానవ ఆవిర్భావం దాదాపుగా జరుగుతూ ఉండగా ఇప్పుడు ఏంటి జరిగింది, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, మరి 1వ లోకం నుంచి, బ్రహ్మలోకం నుంచి ఈ 7 లోకాలు ఎలాగ ఏర్పడ్డాయి. స్థూలానికి అనేటప్పటికల్లా ఇది 7వ లోకం, భూలోకం అనేది 7వ లోకం. ఇట్లా 7 లోకాలు ఏర్పడ్డాయి. ఈ 7 లోకాలు ఏర్పడటంలో ఉరికే దానంతటికి అది ఏర్పడవు కదా, పూర్వ పని చేయాలి. దాన్ని బిల్డింగ్ కట్టామంటే వందల మంది పని చేయాలి దానికి. దానంతటిగా అది బిల్డింగ్ లేచిపోదు కదా పైకి. అట్లాగే నిర్మాణం జరిగింది, ఇదంతా లోకాలు నిర్మాణం జరిగింది. లోకాల్లోకి అనేక రకములైన జీవులు ఏర్పడ్డారు. అన్ని ఎలాగ జరిగినాయి, మరి ఎలా, ఎవరెవరు చేశారు? ఒకటే అనేకం అవటం, అందులో కూడా విశేషమైంది. మనకి బిల్డింగ్ అంటే అన్ని వేరు వేరుగా ఉన్నాయి, దేనికి దానికి సంబంధమే లేదు. బిల్డింగ్ ఆ ప్లాన్ వేసేవాడు వేరు, అసలు యజమాని వేరు, యజమాని ఒకడు వేరుగా ఉంటాడు, ప్లాన్ వేసేవాడు వేరుగా ఉంటాడు. తర్వాత ఆ తాపీ మేస్త్రి, ఆ మేస్త్రి దగ్గర పనిచేసే వాళ్ళు, ఆ తాపీ పనికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన పని వాళ్ళు వేరుగా ఉంటారు. దానికి కావలసిన మెటీరియల్ సిమెంట్, ఆ సిమెంట్ తయారు చేసే వాళ్ళు వేరు, ఇసుక మనకి మరి అది వేరే చోట నుంచి, అట్లాగే ఇటుకలు, మరి అలాగే ఇనుము, ఇట్లాగా ఒక్కొక్క ఐటమ్ ఎక్కడ అన్ని వేరు వేరుగా ఉన్నాయి. వాటిని తెచ్చి ఒక చోట కలిపి ఇదంతా మొత్తం కలిపితే ఒక బిల్డింగ్ అయింది. మనం చూడటానికి ఒక బిల్డింగ్ అంటాం, కానీ ఆ ఒక బిల్డింగ్ లో ఎన్ని ఉన్నాయి, ఎంతమంది శ్రమ ఉంది దాంట్లో, ఎన్ని వస్తువులు ఉన్నాయి దాంట్లో చేరి, ఒక్కటే అంటున్నాం అక్కడ. అట్లాగే ఇదేంటంటే ఆ ఒకటి నుంచి ఇలాగ అనేకం అయిపోయింది అన్నమాట. మనం ఎదురుగా చూస్తున్న బిల్డింగ్ ఒకటే అని ఏదైతే అంటున్నామో ఆ వన్ రియాలిటీ అక్కడ ఉంది. ఆ వన్ రియాలిటీలో ఈ మొత్తం సామాన్లన్నీ ఉన్నాయి. వాడిలో లేని సామాను ఆ ఇనుము ఇప్పుడు ఉంది. ఇనుము ఎక్కడుంది? వాడిలో ఉంటేనే కదా ఇనుము ఇక్కడ బయటికి మనకు వచ్చింది. వాడిలో లేనిది ఇక్కడ రావడానికి అవకాశం లేదు. ఇక్కడ ఏది వచ్చిందో అవన్నీ వాడిలో ఉండబట్టి వన్ రియాలిటీ ఏదైతే ఆ పరబ్రహ్మతత్వం దాంట్లో ఈ మొత్తం సమస్తం ఇమిడి ఉన్నాయి కాబట్టి అవి ఇలా బాహ్యంగా 7వ లోకానికి వచ్చినప్పుడు 7వ విభాగానికి ఇక్కడ బాహ్యంగా అలాగా అన్ని దానికి విడివిడిగా అన్నట్టుగా అయిపోయింది. ఇది కూడా మనం అందుకే త్రిభుజం చూడండి, మరి పైన శీర్షం ఎలా ఉంటుంది, ఒక బిందువు ఒక్కటే, అక్కడి నుంచి ఎడమ వైపుకి ఒక
కొంచెం స్లాంట్ గా ఒక గీత, కుడివైపుకి ఒక స్లాంట్ గా ఒక గీత, దాన్ని కలుపుతూ కింద అడ్డంగా ఒక గీత బాగా వచ్చింది. ప్రారంభం మాత్రం ఒక్క పాయింట్ దగ్గర ప్రారంభం. ఇట్లాగా మళ్ళీ కింద గీత కలిపేటప్పటికల్లా ఈ 3 గీతలు కలిపి ఒక త్రిభుజం అన్నాం. 3 గీతలు అంటలేదు, ఒక త్రిభుజం అన్నాం. స్థూలానికి వచ్చేటప్పటికల్లా ఈ మొత్తం కలిపి ఒకటి ఉన్నదానికి రావాలి. 6th ఐటమ్ అన్నమాట. ద యూనివర్స్ ఈస్ వర్క్డ్ అండ్ గైడెడ్. ఎలా తయారై వచ్చింది ఈ భూలోకం దాకా వచ్చిందంటే ఎన్ని జీవులు తయారయ్యారు, ఎన్నెన్ని రకాలు సమస్తం అలాగా వచ్చింది. అంటే ద యూనివర్స్ ఈజ్ వర్క్డ్ అండ్ గైడెడ్ ఫ్రమ్ విత్ ఇన్ అవుట్వర్డ్స్. ఇప్పుడు మనం బిల్డింగ్ తయారు చేయడానికి అన్ని బయట నుంచి వచ్చినాయి, బయట నుంచి ఈ బిల్డింగ్ దగ్గరికి వచ్చినాయి. అంటే అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ అన్నట్టు. కానీ విశ్వం ఎట్లాగా వస్తా ఉంది, విశ్వావిర్భావం, విశ్వం మొత్తం ఎలా తయారైంది? ఫ్రమ్ విత్ ఇన్ అవుట్వర్డ్స్. మనం ఒక కేంద్రం, ఒక బిందువు వద్ద చూస్తే ఆ బిందువు ఇలాగ ఊగుతుంటే, ఇలాగా విస్తరిస్తుంటే, ఆ బిందువు నుంచి చుట్టూ ఇలాగ విస్తరిస్తూ ఉందనుకో. బిందువు దగ్గర నుంచి నీళ్లు ఉబ్బటం ప్రారంభమవుతాయి. చిన్న రంధ్రం మీద ఏర్పడింది. మనం ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి, మున్సిపల్ వాటర్ వర్క్స్ కి సంబంధించిన ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఒక పెద్ద లైన్ వేశారు. లైన్ వేసి ఇంకొక ఓవర్ హెడ్ ట్యాంక్ నీళ్లు పంపిస్తూ అక్కడి నుంచి ఆ సమీపంలో ఉన్నటువంటి ఇళ్లకి నీళ్లు సప్లై చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఈ పెద్ద పైప్ లైన్ ఎక్కడో ఒకటి కొంచెం లీక్ వచ్చినప్పుడు అది పైకి తన్నుకుంటా అక్కడి నుంచి ఒక చిన్న రంధ్రం ఏర్పడి ఆ నేలలో, అక్కడి నుంచి నీళ్లు అలా చుట్టూ వ్యాపిస్తాయి. చూసారు, అలా ఒకే రంధ్రం నుంచి ఎన్నో జలం నీళ్లు అలా ఉగ్గుతూ చుట్టూ అలాగా ప్రసారం అయిపోతుంది గుండ్రంగా. అట్లాగొచ్చింది ఈ సమస్తం విశ్వము. ఎలాగొచ్చింది? విత్ ఇన్ అవుట్వర్డ్స్. పెళ్ళుబికింది. ఎందుకని పెళ్ళుబికింది అంటే తనలో జరిగేది కాబట్టి. ఇది తను ఎక్కడో ఒక చోట ఉంది, ఇదంతా వేరే ఎక్కడెక్కడో జరుగుతున్నాయి అనుకుంటే అలాగా వేరేగా అలాగ వచ్చేస్తుంటాయి. ఇట్లా లేదు. ఇది ఫస్ట్ ఉన్నదేది మొత్తం ఆయన, కంప్లీట్ సమస్తము ఆయనే ఉంది. చోటంతా మనకి ఫస్ట్ చూడంగానే ఏంటి కనిపిస్తుంది? ఈ స్పేస్, చోటు కనిపిస్తుంది. ఉన్నది చోటు. ఈ చోటంతా ఎవరు? మొత్తం వన్ రియాలిటీ, పరమాత్మ. ఏది జరిగినా ఈ చోటులోనే జరుగుతుంది. ఎన్ని గెలాక్సీలు వచ్చినా, ఎన్ని పాలపుంతలు వచ్చినా, ఎన్ని నక్షత్రాలు ఉద్భవించినా, ఎన్ని సూర్యుళ్ళు వచ్చినా, ఎన్ని భూలోకాలు వచ్చినా, భూలోకంలో ఉన్నటువంటి జీవులు వీళ్ళందరికీ ఎక్కడ చోటు? ఒకే చోటు. ఆ చోటులోనే మొత్తం జరుగుతుంది. ఒకటి ఇదంతా ఎలా జరిగిందనమాట? విత్ ఇన్ అవుట్వర్డ్స్. బయట నుంచి లోపలికి అన్నది లేదు. బయట నుంచి లోపలికి అనేటప్పటికల్లా మనకి ఇంకా ఈ పరబ్రహ్మ కాకుండా ఇంకో వేరే ఎవరో ఉన్నారు అన్నట్టుగా. ఉన్నది ఒకటే కాబట్టి ఆయన నుంచి ఏది వచ్చినా ఆయనలో నుంచే బయటకు వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఆయనలో వచ్చినా అది బయటకి అనేది లేదు. మనకి బయటకని అనిపిస్తుంది కానీ వాస్తవంగా బయట లేదు. రూపము జీవం అని రెండు ఉన్నాయి కాబట్టి మనము లోపల బయట అన్నట్టుగా మనకి రెండు ఐటమ్స్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ రూపం కూడా చైతన్యమే అయ్యేటప్పటికల్లా ఇంకా బయట ఎక్కడుంది, లోపల ఎక్కడుంది? లేదు. కానీ ఈ స్థితి భేదం చేత మనకు అలాగ అనిపిస్తుంటుంది.
అట్లా కనిపిస్తే గానీ మనం అనేకత్వంలోకి వచ్చినట్లు లెక్కలోకి రాదు. అందువల్ల ఈ స్థితి భేదం చేత మనకి లోపల, వెలుపల అన్న భావన వచ్చేస్తుంది. అది ఎక్కడ బయలుదేరింది? ఆయన దగ్గరే బయలుదేరింది. పరమ పురుషుడు, ఆ పరమ పురుషుడి నుంచి ఆ విరాట్ పురుషుడు, మూల ప్రకృతి. ఈ మూల ప్రకృతి అంటే సబ్స్టెన్స్, పదార్థం. ఆ పదార్థాన్ని నడిపే చైతన్యం, విరాట్ పురుషుడు. ఈ రెండింటికి సంబంధించి సంయోగం ద్వారా ఈ మొత్తం బహిర్గతం. బహిర్గతమైంది అంటే అర్థం ఏంటి? లోపల నుంచి బయటకి బహిర్గతమైంది, వెల్లడి అయింది, వెలుపలికి వచ్చింది అంటే లోపల నుంచి వెలుపలికి. అలాగే విత్ ఇన్ అవుట్ వర్డ్స్. అయితే తనంతరే తను వచ్చిందా? ఎంతమంది వర్క్డ్ అండ్ గైడెడ్, ఎంతమంది, ఎటువంటి వాళ్ళు ఎవరికి సంబంధించిన పనులు వాళ్ళు చేసి ఎంతో మంది వర్క్డ్, ఎంతమంది పని చేస్తే అండ్ గైడెడ్, ఆ పని చేసే వాళ్ళని మళ్ళీ గైడ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఉపదేశించేవాళ్ళు. ఇదంతా కూడా ఎట్లా జరుగుతుంది? ఉపదేశ మార్గంగా, దారి చూపటం అన్నట్టుగా. అంటే మనలో ఉన్న జ్ఞానాన్ని, ఆ చైతన్యాన్ని మేల్కొల్పటమే. అంటే వర్క్ అండ్ గైడెడ్ ఫ్రమ్ విత్ ఇన్ అవుట్వర్డ్స్, యాజ్ అబౌవ్ సో ఇట్ ఈస్ బిలో. అలాగే ఎప్పుడైతే లోపల వెలుపల వచ్చిందో దాంతో ఏమైంది? పైన కింద వచ్చింది. యాజ్ అబౌవ్ సో ఇట్ ఈస్ బిలో. హెవెన్ పైన ఉన్నట్టుగా, ఎర్త్ కింద ఉన్నట్టుగా మనకు భావన కలిగింది. సూక్ష్మ లోకాలు పైన ఉన్నట్టుగా, ఈ భౌతిక లోకం కింద ఉన్నట్టుగా, యాజ్ అబౌవ్ సో బిలో. అయితే దానికి దీనికి తేడా ఏమన్నా ఉందా? పైన ఏదైతే జరుగుతున్నదో కింద కూడా అదే జరుగుతూ ఉన్నది. పద్ధతి మాత్రం ఒకటే పద్ధతి, జరిగే పద్ధతి. అలాగే లోపల నుంచి బయటికి వెళ్ళడం, లోపల నుండి బయటకి పెళ్ళుబొకటం. సో ఇట్ ఈస్ బిలో, యాజ్ ఇన్ హెవెన్ సో ఆన్ ఎర్త్. కాబట్టి హెవెన్ లో ఏం జరుగుతుందో, హెవెన్ ఉంది అంటే హెవెన్ తయారు చేయాలి కదా. తయారు చేయకుండా రెడీగా ఉన్నది ఏదయ్యా అంటే ఓన్లీ వన్ రియాలిటీ. ఆ పరమాత్మ తత్వం ఒక్కటే ఎప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేది. ఈ మిగతాది ఏది అనుకున్నా మనం తయారవ్వాల్సింది. తయారవ్వాలంటే మనం తయారు చేసేవాళ్ళు ఉండాల్సింది. తయారు చేసే వాళ్ళతో పాటు ఆ తయారు చేసే వాళ్ళకి జ్ఞానాన్ని అందించేవాళ్ళు, ఉపదేశించేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు ఉండాల్సింది. ఇది వ్యవహారం. అది అక్కడైనా అంతే, ఇక్కడైనా అంతే. యాజ్ ఇన్ హెవెన్ సో ఆన్ ఎర్త్, అండ్ మ్యాన్ ద మైక్రోకాజం అండ్ మినియేచర్ కాపీ ఆఫ్ ద మైక్రోకాజం. మొత్తాన్ని బ్రహ్మాండంగా అనుకుంటున్నాం. సమస్త సృష్టి, సమస్త విశ్వము కలిపి విశ్వగోళము, మహాగోళము ఒకటి, విశ్వగోళము. ఆ మొత్తాన్ని బ్రహ్మాండము అంటున్నాము. అండము అంటే గుడ్డులాగా ఉంటుంది కాబట్టి, ఇది గుండ్రంగా ఉంది కాబట్టి దీన్ని బ్రహ్మాండము, పెద్ద గుడ్డు అన్నట్టుగా బ్రహ్మాండము. దాన్ని మ్యాక్రోకాజం అన్నాం. మ్యాన్ మనతో పోల్చుకుంటే మళ్ళీ మనం చిన్నవాళ్ళంగా ఉన్నాం. ద మైక్రోకాజం అండ్ మినియేచర్ కాపీ ఆఫ్ ద మైక్రోకాజం. మరి మనలో ఉన్నదే విషయం ఏంటి? ఆ బ్రహ్మాండంలో ఏమున్నదో, ఏ పద్ధతులతో, ఏ ధర్మాలతో ఎలాగ నడుస్తుందో, ఎలా తయారు చేయబడిందో, అది ఎలా తయారు చేయబడి ఎలా నడిపించబడుతూ ఉన్నదో, ఎలా అభివృద్ధి పథంలోకి వెళుతూ ఉందో, బ్రహ్మాండం కూడా అది దానికి తగిన పద్ధతిలో అది ఎవల్యూషన్ లో పరిమాణంలో ముందుకి అభివృద్ధి చెందుతూ వెళ్తున్నది. సృష్టింపబడింది అంటే ఏది కూడా పరిపూర్ణము లేదు. బయటకు వెళ్ళడమే ఆ పరిపూర్ణతలోకి వచ్చేసింది. డ్యూయాలిటీ వచ్చేసింది కదా. పరిపూర్ణుడు ఒకడు ఉన్నాడు, వన్ రియాలిటీ.
వాడి నుంచి వాడు కాకుండా అన్నట్టుగా ఇది వచ్చింది, బ్రహ్మాండము అని వచ్చింది. అంటే ఇది అపరిపూర్ణం, కాబట్టి ఇది పరిపూర్ణంలోకి వెళ్ళాలి. పరిపూర్ణంలోకి వెళ్ళాలంటే ఈ లా ఆఫ్ ఎవల్యూషన్ ద్వారా ఈ పరిణామ ధర్మంలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. అది పరిపూర్ణ స్థితికి అది వెళ్ళాలి. అట్లాగే ఈ మ్యాన్, మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఆ బ్రహ్మాండోత్పత్తి క్రమంలోనే ఈ మానవోత్పత్తి క్రమం కూడా వచ్చింది. మానవుడు కూడా కొంత దశ దాటిన తర్వాత మానవోత్పత్తి జరిగింది. అంటే జంతు స్థితి దాటిన తర్వాత ఆ జంతు వ్యక్తిగత ఆత్మ, సామూహిక ఆత్మ నుంచి వ్యక్తిగత ఆత్మకి అభివృద్ధి చెందిన తర్వాత ఆ జంతు ఆత్మ అది ఉపాధిగా చేసుకుని ఈ జీవాత్మ దాంట్లోకి దిగటమే నరుడు యొక్క ఆవిర్భావం. ఈ నరుడి ఆవిర్భావం జరిగిన తర్వాత ఈ నరుడిలో ఏం జరుగుతుంది? నరుడు ఎలాగ ఆవిర్భవించాడు? ఎలా చూస్తే బ్రహ్మాండం ఎట్లాగైతే ఆవిర్భవించిందో, బ్రహ్మాండంలో ఏమేమి జరుగుతున్నాయో సేమ్ అదే వామన రూపంలో, అంటే తక్కువ స్థాయి, తక్కువ పరిమాణం. అదేమో బ్రహ్మాండమైన పరిమాణం, అది ఇది తక్కువ పరిమాణం. తక్కువ పరిమాణంలో అదే పద్ధతిలో మళ్ళీ మనం నాగార్జున సాగర్ డ్యామ్ కానీ శ్రీశైలం డ్యామ్ కానీ ఇలా ఉంటాయి. ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మొత్తాన్ని మనం చూడాలంటే ఒక్కసారిగా మనం చూడలేము, చాలా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి ఆ మొత్తాన్ని ఒక్కసారిగా చూసి అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది మనకి తెలియాలండి అంటే ఒక మినీ డ్యామ్ అని మనకి ప్రదర్శనశాలలో ప్రదర్శన ఉంచుతారు. ఆ డ్యామ్ లో ఎన్ని గేట్లు ఉన్నాయో, ఆ ఎన్ని కాలువలు ఉన్నాయో, రైట్ కెనాలు, లెఫ్ట్ కెనాలు, వెనక డ్యామ్ మనకి రిజర్వాయర్ ఎంతవరకు పరివాహక ప్రదేశం ఉందో, తర్వాత ఇక్కడి నుంచి డ్యామ్ లో నీళ్లు వదిలితే అది ఎక్కడికి వెళ్తాయో మొత్తం కూడా ఒక మినియేచర్ గా, ఒక మినీ డ్యామ్ లాగా ఒక గదిలో కట్టి ఉంచుతారు, తయారు చేసి ఉంచుతారు. అది చూడంగానే మనకి ఓహో డ్యామ్ లో ఇన్ని గేట్లు ఉన్నాయన్నమాట. అన్ని గేట్లు ఒక్కసారిగా మనకు కనపడవు దూరం నుంచి. ఓ ఇన్ని గేట్లు ఉన్నాయి, ఈ గేట్లని ఇలాగ ఎత్తితే ఆ అటేపుని నిల్వ ఉన్న నీరు ఇటేపుకి వస్తుంది, ఇట్లాగా ఇవన్నీ అక్కడ చూసేస్తాము. ఆ డ్యామ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ప్రతి విభాగం ఇక్కడ ఉంటుంది మనకి ఈ మినీ డ్యామ్. అలాగే ఈ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో మొత్తం ఒక్క చిన్న ఇది కూడా వదలకుండా మ్యాన్లో ఉంది, మానవుడిలో ఉంది, మనలో ఉంది. మానవుడిగా ఉన్నాం అంటే వామన రూపంలో ఉన్న వాళ్ళం, బ్రహ్మాండం యొక్క వామన రూపం. అట్లాగే అణువు తీసుకున్నా కానీ ఈ బ్రహ్మాండం అంతా ఏ ఏ ధర్మాలతో ఎలాగా ఆవిర్భవించి ముందుకు వెళుతూ అభివృద్ధి చెందుతూ ఉందో, అట్లాగే ఈ చోటులో ఉన్నటువంటి ఏ అణువును పట్టుకున్నా, ఎందుకంటే చోటంతా అణువులతో నిండి ఉన్నది, 7 లోకాల అణువులతో, భూలోకపు అణువులతో, స్థూల అణువులతోనే కాదు, ఇంకా సూక్ష్మమైనటువంటి ఆ లోకాలు ఏవేవైతే ఉన్నాయో, బ్రహ్మలోకం నుంచి ఆధ్యాత్మిక లోకం, తురియాత్మక లోకం, ఆధ్యాత్మిక లోకం, బుద్ధి లోకం, మానసిక లోకం, కామలోకం, అప్పుడు భౌతిక లోకం, అట్లా ఆయా లోకాణువులన్నీ సూక్ష్మంగా ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. అవన్నీ వాటి యొక్క వైబ్రేషన్స్ వల్ల మనకి అందుబాటులోకి రావటం లేదు. ఎక్కువ వైబ్రేషన్స్, చలన వేగం ఎక్కువతో ఉండటంలో మనం ఎక్కువ చలన వేగాన్ని చూడలేము. మనకి మన కంటికి కనపడుతుంది. మన కన్ను ఎంతవరకు చూడగలదంటే కొంత చలన వేగం వరకే మనం చూడగలం. అందువల్ల బాహ్య దృష్టే మనకు ఉన్నది. ఎందుకు బాహ్య దృష్టి మనకు ఉన్నది, అంతర్దృష్టి మనకి ఎందుకు లేదు అంటే ఆ ఎక్కువ చలన వేగంతో ఉన్న వస్తువులు మనం చూడలేము, దాంతో సూక్ష్మంగా ఉన్నాయని మనకి లేనట్టుగా అయిపోయింది. మరి అంతర్దృష్టితో చూసే వాళ్ళు ఉన్నారు, ఋషులు, మరి వీళ్ళందరూ వాళ్ళకి ఎక్కువ చలన వేగంతో చూసేదాన్ని ఆ దృష్టి వాళ్ళకి అబ్బింది. వాళ్ళ యొక్క సాధన వల్ల, వాళ్ళ యొక్క ఈ ఎవల్యూషన్ లో వాళ్ళు పొందిన అభివృద్ధి వల్ల, వాళ్ళు ఈ చుట్టూ ఉన్న సమస్త జీవుల కోసం చేస్తున్న కృషి, దానివల్ల వాళ్ళకి వాళ్ళ యొక్క అంటే వాళ్ళ అతీంద్రియ శక్తులు అభివృద్ధి చెంది మొత్తాన్ని దర్శించగలుగుతున్నారు. మనకి శూన్యంగా ఉన్నదంతా వాళ్ళకి అన్ని ఎన్నో రకాలతో నిండి ఉన్న మొత్తం పెద్ద గోడౌన్ లాగా ఉన్నారు.
ఎన్నెన్నో రకాలతో చుట్టూ చూస్తుంటే వాళ్ళకి మనకేముందంతా ఖాళీగా ఉంది. బయట నిలబడ్డాం అనుకోండి, ఏముంది, ఏం లేదు, ఖాళీగా ఉంది చుట్టూ మనం. కానీ మొత్తం పెద్ద గోడౌన్గా ఉందండి, అనేక రకాల వస్తువులతో నిలబడ్డట్టుగా, పేర్చినట్టుగా, అనేక రకాల వస్తువులతో పేర్చినట్టుగా పెద్ద గోడౌన్గా ఉంది. ఎందుకంటే ఎక్కువ చలన వేగం గల వస్తువులను చూసే ఇది వాళ్ళకు వచ్చింది, ఆ అతీంద్రియ శక్తి. అది ఖాళీగా ఉన్న వాళ్ళకి ఎలా ఉంది, అతి ఎక్కువ చలన వేగంతో ఉన్న అణువులు చూడలేకపోతున్నారు. దానివల్ల మన కంటికి ఎంతవరకు అయితే చూడగలము, అంత చలన వేగంతో ఉన్న వస్తువులనే మనకి గ్రహించగలుగుతాం. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో మ్యాన్, ద మైక్రోకాజం అండ్ మినియేచర్ కాపీ ఆఫ్ ద మ్యాక్రోకాజం ఈస్ ద లివింగ్ విట్నెస్ టు దిస్ యూనివర్సల్ లా. మనం ఇక్కడ నడయాడుతున్నామంటే అర్థం ఏంటి? దాని యొక్క యూనివర్స్, బ్రహ్మాండం యొక్క విషయం మన ద్వారా ఇది వ్యక్తమవుతున్నదని చెప్పడానికి వీలవుతుంది అనమాట. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి లివింగ్ విట్నెస్. సో బ్రహ్మాండం ఉన్నది, మనలాగే అది కూడా జన్మించింది. మనం ఎలాగ జన్మించామో అది కూడా అలాగే జన్మించింది. మనం ఎలాగ అభివృద్ధి పథంలోకి వెళుతున్నామో అది కూడా అలాగే అభివృద్ధి పథంలోకి వెళుతున్నది. మనం ఎటువంటి ధర్మాలతో తయారు చేయబడ్డామో, ఏ ఏ పదార్థంతో తయారు చేయబడ్డామో, ఎటువంటి ధర్మాలని ఆధారం చేసుకుని మనల్ని నడిపించబడుతున్నామో, అట్లాగే బ్రహ్మాండం కూడా is the living witness to this universal law and to the mode of its action. The universal law అంటే ఏంటి? From within outwards, as above so it is below, as in heaven so on earth. ఇది ఒక లా, ఒక దివ్య ధర్మం. ఆ దివ్య ధర్మాన్ని అనుసరించే బ్రహ్మాండము, పిండాండం. పైన ఏముందో, హెవెన్ లో ఏముందో, ఎర్త్ లో అదే ఉంది. కాకపోతే స్థూలంగా ఉంది. స్థితి భేదం అదొక్కటే మనకి, స్థితి భేదం. స్థితి భేదం వల్ల చలన వేగం. ఇప్పుడు 7వ లోకం ఏర్పడిందంటే అర్థం ఏంటి? బ్రహ్మలోకంలో ఉన్న చలన వేగానికి క్రమక్రమంగా చలన వేగం తగ్గుతూ వస్తున్నది. ఒక్కొక్క లోకం చలన వేగం తగ్గేటప్పటికల్లా అణువుల యొక్క చలన వేగం, తరువాత దిగువ లోకం ఏర్పడింది. దాంట్లో కొన్ని చలన వేగం తగ్గేటప్పటికల్లా ఆ అణువులతో ఇంకా దిగువ లోకం ఏర్పడింది. ఆ విధంగా భూలోకం వచ్చేటప్పటికల్లా పూర్తిగా చాలా తక్కువ స్థాయిలోకి చలన వేగం వచ్చింది. అక్కడ 100 మైళ్ళు అనుకుంటే ఇక్కడ ఒక 10 మైళ్ళు అన్నట్టుగా ఉంది. 100 మైళ్ళ వేగంతో అక్కడ తిరుగుతూ ఉన్నది, చలిస్తూ ఉన్నాయి ప్రతి అణువు. ఇక్కడ 10 మైళ్ళ అంత వేగంతో, 10 మైళ్ళ వేగంతో ఇక్కడ చలిస్తూ ఉన్నాయి. మరి 10 మైళ్ళ వేగంతో వరకే మనం చూడగలిగిన కెపాసిటీ ఉన్న మనం 100 మైళ్ళ వేగంతో తిరుగుతున్నదాన్ని ఏం చూడగలం మనం? అందుకని మనకు అది వాస్తవం కాదన్నట్టుగా అనిపిస్తుంది. అందువల్ల భౌతికవాదులుగా మారిపోయాం, చైతన్యం లేదు అన్నట్టుగా. ఇప్పుడు వీళ్ళేంటి, ఆ 100 మైళ్ళ స్పీడ్తో తిరుగుతున్నటువంటి ఆ అణువులను చూసేటప్పటికల్లా, ఆ లోకాలని గమనించేటప్పుడు, ఈ 10 మైళ్ళతో తిరుగుతున్న ఈ చలన వేగంతో ఉన్నటువంటి భూలోకము తీసేయండి, ఇది ఊరికే ఉంది అన్నట్టుగా వాళ్ళను. అది నిజం, ఇది నిజం కాదు అన్నట్టుగా భావం. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బ్రహ్మలోకం నుంచే కిందకి దిగింది. అది బ్రహ్మలోకంలో భాగమే ఇది. బ్రహ్మలోకంలోనే క్రమక్రమంగా ఆ వేగం తగ్గించుకుంటూ ఇక్కడికి వచ్చింది భూలోకానికి వచ్చింది. ఏదైనా కానీ ఎక్కడి నుంచి? అంతకుముందున కామలోకం నుంచి దిగింది. ఆ కామలోకం ఎక్కడిది? అంతకుముందున మానసిక లోకంలో నుంచి దిగింది. ఆ మానసిక లోకం ఎక్కడిది? అంతకుముందున్న బుద్ధి లోకంలో నుంచి దిగింది. ఆ బుద్ధి లోకం ఎక్కడిది? అంతకుముందున్న ఆధ్యాత్మిక లోకంలో నుంచి దిగింది. అంతకుముందున్న ఈ ఆధ్యాత్మిక లోకం ఎక్కడిది? అంతకుముందున్న తుర్యాత్మక లోకంలో నుంచి కిందకి దిగింది. ఆ తుర్యాత్మక లోకం ఎక్కడిది? అంతకుముందున్న బ్రహ్మలోకం నుంచి దిగింది. ఇక బ్రహ్మలోకం తర్వాత ఇంకా ఆయనే ఉంది కాదు.
ఆ వన్ రియాలిటీ, ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అక్కడతో ఆగిపోతుంది. కాబట్టి అక్కడి నుంచే బ్రహ్మలోకం వచ్చింది. అక్కడి నుంచే కిందకి దిగుతూ దిగుతూ భూలోకం వచ్చింది. కాబట్టి భూలోకానికి బ్రహ్మలోకానికి తేడా ఉందా? తేడా ఎంతవరకు? ఒక్క చలన వేగం ఒక్కటే తేడా, ఇక మిగతా ఏం తేడా లేదు కదా. కాబట్టి అది ఇది సమానం అన్నది మనం ఒక్క చలన వేగంలో తేడా ఉంది. ఈ బ్రహ్మలోకం ఎక్కడిది? మళ్ళీ పరమాత్మ దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి సమస్తము ఎక్కడిది? ఆ పరమాత్మదే. అది మనం నిరంతరం అది మనకు బాగా గుర్తుండాలన్నమాట. ఆ పద్ధతిలో ఈ మొత్తాన్ని దర్శించాలి. ఈ విశ్వంలో జరుగుతున్న విషయం ఏంటి, ఈ విశ్వం ఎలాగ ఆవిర్భవించింది, ఏ ఏ ధర్మాల ద్వారా ఆవిర్భవించింది, ఎలా నడుస్తున్నది, ఎలాగా పరిణామం చెందుతూ ఉన్నది, దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ ఇన్ని రకాలు ఉన్నప్పటికీ మొత్తం ఎక్కడ జరుగుతుంది? మొట్టమొదటి పాయింట్ ఆ పరమాత్మలో జరుగుతున్నది. ఆ గమనిక మనకు ఉండాలి. పరమాత్మలో జరిగినప్పుడు పరమాత్మ కాకుండా ఎక్కడ ఏమున్నది? ఇక్కడ అనేక రకాలు ఉండొచ్చు, కానీ సమస్తం ఇసుక రేణువు ఏది తీసుకున్నా కానీ అది కానిది ఎక్కడ ఉంది? అట్లా ఆ భావనతో మనకి దీన్ని అధ్యయనం చేయాలన్నమాట, దీన్ని అవగాహన చేసుకోవాలి మనం. అట్లా చేసుకున్నప్పుడు ఏమవుతుంది? మరుక్షణం ఆత్మదర్శనం. అందుకే అవగాహన, ఆత్మదర్శనం అన్న. దీనికి ఇంకా వేరే తపస్సులు, ధ్యానాలు, గందరగోళాలు పట్టాలు ఏం లేదు. ఇంకా ఉన్న అమెరికా కూర్పుని తెలిసేటప్పటికల్లా, అరే వాడే కదా ఇక్కడ ఉంది, వాడే కదా ఇక్కడ నీకు దిగాడు కిందకి, వేరే ఎక్కడ ఉంటుంది ఇక అన్న భావన కలిగితే చాలు మనకి. ఇప్పుడు the universe is worked and guided from within outwards, as above so it is below. As in heaven so on earth, and man the microcosm and miniature copy of the macrocosm is the living witness to this universal law and to the mode of its action. అది పాండ్యం రామనాథ శాస్త్రి గారు ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. విశ్వం యొక్క ప్రవర్తన తీరుతెన్నులు అంతరంగము నుంచి బయటకు పెళ్ళుబుకుతూ ఉంటాయి. అంతరంగం నుంచి బయటకు పెళ్ళుబుకుతూ ఉంటాయి. అంటే లోపల బయట అలాగొచ్చింది. చోటు ఒకటే కదా మనకి, చోటు మొత్తం ఒకటిగా ఉంది. మనం ఖాళీ స్థలం ఉందండి, ఒక 100 గజాలు, 200 గజాలు స్థలం ఉంది. అక్కడ ఏమన్నాం? చోటు ఒక్కటే కదా ఉంది, చోటు, ఖాళీ చోట. తర్వాత మనం ఏదో తాంటాలు పడి ఇల్లు కట్టాం. ఇల్లు కట్టేటప్పుడు కల్లా చుట్టూ 4 గోడలు వచ్చేసినాయి. దాంతో లోపల చోటు, బయట చోటు అని 2 రకాలు వచ్చినాయి. అంతకుముందు ఏది ఉంది? ఇల్లు కట్టక ముందు ఏది ఉంది? ఒక చోటే ఉంది. ఇల్లు కట్టిన తర్వాత 2 చోట్లు వచ్చినాయి. అరే ఇక్కడి నుంచి వచ్చింది ఇది 2వ చోటు. ఇంత తమాషా చూడండి, 2 చోట్లు ఉన్నాయా? అట్లా ఆలోచించాలి. మొత్తం విశ్వం వచ్చేటప్పుడు కల్లా లోపల నుంచి బయటకు వచ్చింది అంటున్నాం. అంతరంగం నుంచి బయటకు పెళ్ళు బుకుతూ ఉంటాయి. ఉన్నది ఒకే చోటు, మనం గుంపుగా ఉన్నట్టుగా మనకి భావన వచ్చింది. ఎందువల్ల? చుట్టూ గోడ కట్టడం వల్ల. మళ్ళీ గోడ తీసేసాము. గోడ తీసేస్తే మళ్ళీ ఖాళీ చోటుగానే ఉంది. ఇప్పుడు గోడ తీసేసిన తర్వాత ఇప్పుడు లోపల ఉన్న చోటు వెళ్ళి బయట చోట్లు ఏమన్నా కలిసిందా? లేకపోతే బయట చోటు వచ్చి లోపల చోటుతో కలిసిపోయిందా? 2 చోట్లు కలవాలంటే ఒకటి ఇంకో దాంట్లోకి వెళ్ళాలి కదా. లోపల చోటన్నా బయట చోటులోకి వెళ్ళాలి, లేకపోతే బయట చోటన్నా ఈ లోపల చోటు దగ్గరికి రావాలి. వీళ్ళిద్దరు కలిసి అప్పుడు ఒక చోటు అని అనటానికి వీలవుతుంది. మరి ఏది? లోపలది లోపలే ఉంది, బయటది బయటే ఉంది. మనకి ఆ చోటుగానే ఉంది. చోటు అటు కదలం లేదు, ఇటు కదలలేదు. అట్లా తమాషా జరుగుతుంది అనమాట. అది మనకి మిథ్యా
భ్రమ అంటే ఇది భ్రమ అంటే 2 చోట్ల ఉంటాం. ఒక చోట్లో 2 చోట్లేంటి? ఇంట్లో చోటు, బయట చోటు. ఒక్కటి మనం ఈ ఉదాహరణ ఒకటి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈ మొత్తం ముడి విప్పేసినట్టు అవుతుంది. విశ్వము యొక్క ప్రవర్తన తీరుతెన్నులు అంతరంగము నుంచి బయటకు పెళ్ళుబుకుతూ ఉంటాయి. అగోచరమైన రీతి ఎలా ఉన్నదో ఇక్కడ మనకు గోచరమయ్యే వస్తువు కూడా అదే పోలిక కలిగి ఉంటుంది. మనకు కనబడింది ఏదైనా కానీ ఎలాగా ఉందో మనం కనబడకపోయినప్పటికీ అక్కడ ఏదో జరుగుతూ ఉన్నది. అట్లాగే మనకు కనబడే దాంట్లో కూడా అదే పోలిక, అవే విషయాలు జరుగుతున్నాయి. విశ్వరీతి నీతులు, ఆ డివైన్ లాస్ ఏవైతే ఉన్నాయో, ధర్మాలు, విశ్వ ధర్మాలు మానవులలోనూ యథాతథంగా ఉన్నాయి. ఈ సృష్టి విధానం తీరు మానవుని మనుగడను గమనించగలిగితే బాగా అర్థమవుతుంది. ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. డీటెయిల్స్ లోకి వెళ్ళటలేదు మనం. ఆ డీటెయిల్స్ ని ఏ పద్ధతిలో మనం అవగాహన చేసుకోవాలి, వాటి యొక్క కీలకమైన విషయం ఏంటి, వాటి యొక్క మూలం ఏంటి, ఆ పద్ధతిలో మనం ఇక్కడ మనకు అట్లా అందజేశారనమాట. మనం ఇప్పుడు 7 స్టాంజాస్ సంబంధించి ఆ విశ్వం ఎట్లాగా ఆవిర్భావం అయిందో ఇట్లా ఎన్నెన్నో రకాలు, ఎన్నెన్నో డీటెయిల్స్ వచ్చేస్తాయి మనకి. ఈ భూలోకానికి వచ్చి రావడం కల్లా లక్షలు కోట్ల డీటెయిల్స్ వచ్చేసింది. ఇంత డీటెయిల్స్ మీద మనకేమనిపిస్తుంది? భౌతికం, అంతరము అనే బయట వెలుపల ముందు 2 విభాగాలు. మనకి ఏదైతే కంటికి కనిపిస్తుందో అదే నిజం అని కొందరు, మన కంటికి కనిపించేది నిజం కాదని, కనపడింది ఏదైతే ఉందో అది నిజమని కొందరు. ఈ విధంగా రకరకాలైన అభిప్రాయాలు ఇట్లాగా ఉన్నాయి. వీటన్నిటినీ జాగ్రత్తగా మనం పక్కన పెట్టి మనం ఒక పద్ధతిలో మనం వెళ్తాం. ఎట్లాగా సీక్రెట్ డాక్టర్ని ఇచ్చిన సీక్రెట్ డాక్టర్ని ఇచ్చిన పద్ధతి ఏంటి? పవిత్ర గ్రంథాల్లో ఇచ్చినవే. ఈ పవిత్ర గ్రంథాల్లో ఇచ్చిన వాటినే అవి పొడుపు కథల రూపంలో ఉండడంతో, అందనట్టుగా ఉండడంతో, అర్థం అయ్యి అవ్వకుండా ఉండడంతో ఇట్లా పొరపాటు పడటానికి అవకాశం. వాటిలో ఉన్నటువంటి ఆ మొత్తం సృష్టి రహస్యాలన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో సైంటిఫిక్ గా, సైన్స్, రిలిజియన్, ఫిలాసఫీ ఈ మూడిటితో జత చేస్తూ, సమన్వయం చేస్తూ మనకి అందుబాటులోకి వచ్చింది సీక్రెట్. దీనివల్ల ఏంటి, మనం ఎక్కడ గందరగోళము గజిబిజి పట్టడానికి అవకాశం లేదు. ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా. ఇంట్లో చోటు, బయట చోటు 2 చోట్లు ఏంటండి? మనకే తెలిసిపోతా ఉంది. ఉన్నది ఒక చోట, 2 చోట్ల. ఆలోచించండి. టెంపరీగా అలాగ వచ్చింది. ఈ స్థితి భేదం చేత మనకి 2గా కనిపిస్తున్నాయి అన్ని కూడా. రూపము, జీవం అని. రూపాన్ని నడిపే చైతన్యం అని. రూపము తనంతట తాను కదలలేదు, ఆ రూపాన్ని కదిపే చైతన్యం అని. ఇట్లా 2 రకాలుగా మనకు కనిపిస్తున్నాయి. అట్లా దీనివల్ల ఏమైంది, మనం ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ భూలోకంలో, ఈ స్థూల జగత్తులో మన పంచేంద్రియాలకి ఏదైతే అందుతున్నాయో అంతవరకు మనం గమనించితే దేనికి దానికి సపరేషన్ ఏది ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా అన్ని అనేకత్వం, భిన్నత్వంలో ఉండిపోయాయి. మొత్తాన్ని కలిపి ఒకట్లో జరుగుతున్నది సమస్తము అన్నది అవగాహనతో మనం ముందుకి వీటిని అర్థం చేసుకోవటం. అప్పటికి ఎక్కడ మనం గజిబిజిపడతాం. మిగతా విషయాలు మళ్ళీ రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సత్యాన్వేషక సోదర బృందానికి ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్. మరలా రేపు